మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క అక్క రా అక్క వెళ్దాం. ఏంటక్క ఆవిడన్న మాటలకి బాధపడుతున్నావా? లేదు రాణి, అలాంటిదేమీ లేదు. మనం గమ్యం చేరుకునే ప్రాసెస్లో మనకి చాలా మంది మన దారిలో అడ్డొస్తూ ఉంటారు. చాలా మంది మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. రాజవీధుల్లో ఏనుగు వెళ్తూ ఉంటే ఊరకుక్కలు మొరుగుతున్నట్టుగా ఏదేదో మాట్లాడుతుంటారు. వాటన్నిటికీ బాధపడుతూ భయపడుతూ ఉంటే కుదరదు. మనం అనుకున్నది సాధించలేము. కానీ ప్రతిసారి ఆవిడ నన్ను పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను టార్గెట్ చేస్తుంది. అదే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. తను ఏం చేసినా గాని నా దారిన నేను వెళ్తున్నాను, పట్టించుకోకుండా ఉంటున్నాను. కానీ తను ఏదో ఒక విధంగా నన్ను డిస్టర్బ్ చెయ్యాలని చూస్తుంది. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావక్క? ఈ ఛాంబర్లో నాకు ప్లేస్ దొరకనివ్వను అంటుంది కదా, చూస్తాను. ఈ ఛాంబర్లో నాకు ఎలా ఆఫీస్ దొరకదో. ఖచ్చితంగా ఇందులోనే ఆఫీస్ ఓపెన్ చేస్తాను. ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాను. నా క్లయింట్స్ అందరూ ఇక్కడికే రావాలి. రాణి ఎక్కు. ఎల్లో కలర్ లేదే. నేను తీసుకొస్తాను. పర్లేదులే, నేను తెస్తాను. లేదక్కా, నేను తీసుకొస్తాను. బుల్లెట్ బైక్ లా ఫాస్ట్ గా వెళ్ళి నేను తీసుకొస్తాను. ఓకే? ఏంట్రా ఇలా పగలు కొట్టావు? స్లోగా వెళ్ళమని చెప్పాను కదా నీకు. ఇప్పుడు ఎవరైనా చూస్తే అరుస్తారు. నాకు భయంగా ఉందక్కా. నాకు కూడా భయంగా ఉందిరా. మొన్ననే చాలా అరిచారు, ఇప్పుడు కొడతారు కూడా. అసలే తాతయ్య వాళ్ళకి మనం అంటే కోపం. ఇప్పుడు ఏం చెయ్యాలి? వంశీ, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి దీన్ని క్లీన్ చేయడానికి ఏదైనా తీసుకొస్తాను. దాంతో క్లీన్ చేసేద్దాం. నేను కూడా. లేదు వంశీ, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి తీసుకొస్తాను. దీన్ని ఎవరు చూడకూడదు. అమ్మో, ఇక్కడే ఉంటే వాళ్ళు నన్ను కొడతారు. వంశీ, వంశీ, ఎక్కడికి రా?
వంశీ వంశీ రే వంశీ ఎక్కడికి వెళ్ళావ్రా? స్వీటీ, హా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అది అది ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైందో చెప్పు. అది వంశీ ఎక్కడికో వెళ్ళాడు బాబాయ్. ఎక్కడికి వెళ్ళాడు? ఓ, మళ్ళీ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారా? ఆహా కాదు బాబాయ్. మరి ఎక్కడికి వెళ్ళాడు? సరే రా చూద్దాం. వంశీ, వంశీ, వంశీ వంశీ వంశీ, అమ్మా అక్కడ కూడా లేడు. సరే నువ్వేం కంగారు పడుకు, బయట ఉంటాడులే. వంశీ, వంశీ పద. వంశీ, వంశీ, వంశీ వంశీ, వంశీ వంశీ ఎక్కడున్నావురా? బాబాయ్ వచ్చాడు, భయం లేదు, రా. వంశీ, వంశీ వంశీ వంశీ. వంశీ సరే ఇక్కడ లేడు, అక్కడ చూద్దాం పద. వంశీ, వంశీ 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 ఏమైందిరా? వంశీ, వంశీ, వంశీ వంశీ వంశీ, వంశీ లే. వంశీ? వంశీ ఏమైందిరా? వంశీ 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 లే. వంశీ 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 ఏమైంది? వంశీ, వంశీ వంశీ ఏమైంది? అమ్మా స్వీటీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వంశీని హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను వస్తాను బాబాయ్. ఏ వద్దమ్మా, వంశీకి ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండు. వంశీ వంశీ వంశీ
వంశీ వంశీ స్వీటీ, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వంశీ వంశీ వంశీనా? ఏడి? ఎక్కడున్నాడు? ఏమైంది వాడికి? వంశీ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోవడం ఏంటి? ఏమో తెలీదు. గార్డెన్ లో పడిపోయి ఉంటే ఇప్పుడే బాబాయ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. చలాకీగా ఉండే పిల్లాడు స్పృహ తప్పి పడిపోవడం ఏంటి? ఉండు, గౌతమ్కి ఫోన్ చేస్తాను. వీళ్ళేం పిల్లలక్క ఇంత అల్లర్చిల్లరుగా ఉన్నారు? పద్మ, ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా అవి? హలో అమ్మా. ఏంటన్నా, వంశీకేమైంది? ఏం లేదమ్మా, వంశీ తల మీద ఇటుకురాయి పడింది, అన్కాన్షియస్ అయిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, కంగారేం పడకండి. ఏ హాస్పిటల్లో చెప్పరా, నేను అక్కడికి వస్తాను. మరేం పర్లేదమ్మా, ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తానులే. స్వీటీని చూస్తూ ఉండండి, సరేనా? సరే. స్వీటీ, వంశీకేమీ కాదు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు కదా బాబాయ్. ఈ పిల్లలు రోజుకొక సమస్య తెచ్చిపెడుతున్నారు. ఏం కాదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, వంశీ. నేను చూసుకుంటాను. మీరేనా వంశీ, లే. సరేనా? డాక్టర్, నేను చూసుకుంటాను. డాక్టర్. ఎస్, ఏమైంది? డాక్టర్, తల మీద ఇటుకురాయి పడింది. బాయ్స్, ఎంతసేపటి నుంచి ఆ అబ్బాయి కాన్షియస్ లో లేడు? సుమారు ఒక 1 hour అయి ఉండొచ్చు. వంశీ, వంశీ, బాయ్స్, అర్జెంటుగా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. సార్, మీరు ఎన్ఓసి మీద సైన్ చేయండి. అదిగా డాక్టర్, బాబు హెడ్ ఇంజరీ కదా, చెకప్ చేయిందే ఏమీ చెప్పలేం. ఈయన దగ్గర ఎన్ఓసి మీద సైన్ ఓకే తీసుకోండి. డాక్టర్, దీని మీద సైన్ చేయండి సార్. సార్, ఎలా ఉంది? తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల కొంచెం క్రిటికల్ గానే ఉంది. పేషెంట్ కాన్షియస్ లోకి వస్తే గానీ ఏమీ చెప్పలేం. ఏం ప్రమాదం లేదుగా సార్? చెప్పలేం సార్. ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా జరిగిందా అని స్కాన్ చేసి చూడాలి. ఒకవేళ బ్లీడింగ్ జరిగి ఉంటే డేంజర్. అలా అనకండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు కానీ బాబుకి ఏం కాకూడదు. హోప్ ఫర్ ద బెస్ట్.
గౌతమ్ గారు ఝాన్సీ గారు ఎక్కడున్నారు? దారిలో ఉన్నానండి, ఇంటికి వస్తున్నాను. చెప్పండి. వంశీని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాట్? ఏమంటున్నారు? అవునండి, మీరు త్వరగా రండి. సూర్య హాస్పిటల్లో ఉన్నాం. వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. అది కాదు గౌతమ్ గారు. బాయ్. దేవుడా, ఎందుకయ్యా పిల్లల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నావు? అమ్మా నాన్నలకి దూరం అయిపోయారు. వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడవయ్యా. వంశీకేం కాకుండా త్వరగా కోలుకునేలా చూడు. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఏమండి, వంశీ స్పృహ తప్పి పడిపోయాడంటండి. స్పృహ తప్పి పడిపోవడం ఏంటి? అవునండి, బాబు గార్డెన్లోకి వెళ్ళినప్పుడు తల మీద ఇటుకరాయి పడిందంట. గౌతమ్ ఇంతకు ముందే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తనకిప్పుడు ఎలా ఉందో ఏంటో. మనం కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దామండి. బానే ఉండుంటాళ్లే. ఏదైనా అయితే ఫోన్ వచ్చేది కదా. అలా ఎలా మాట్లాడుతాం మృణాల్ని? మరింకెలా మాట్లాడాలి వదినా? ఆల్రెడీ గౌతమ్ తీసుకెళ్లాడని నువ్వే చెప్తున్నావు కదా. తనకి తోడుగా గౌతమ్ కూడా అక్కడే ఉంటాడు కదా. ఇదేమైనా ఫంక్షనా ఏంటి? అందరం కలిసి ఫ్యామిలీలు వెళ్ళడానికి? అనవసరంగా హాస్పిటల్ స్టాఫ్ ని డిస్టర్బ్ చేయడం కాకపోతే. ఏమండి, నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఒకసారి మనం వెళ్ళొద్దామండి. వాణ్ణి చూసేంత వరకు నా మనసు కుదుట పడేలా లేదు. కంగారు పడక కమలా, ఉండు. ఇప్పుడే చెప్పావు కదా, ఒక్క నిమిషం ఆగు. గౌతమ్కి కాల్ చేసి కనుక్కుంటాను. ఏయ్, అయినా వాడు గార్డెన్లోకి ఎందుకు వెళ్ళాడు? కుదురుగా ఒక చోటు ఉండడం చేత కదా. ఎక్కడైనా ఇంట్లో పిల్లలుంటే అందరూ సంతోషంగా ఉంటారు. కానీ వీళ్ల వల్ల మనం రోజు భయంగా బతకాల్సి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? మీ తమ్ముడికి అటు ఇటు వెళ్ళొద్దని చెప్పాలి కదా. నీతో పాటు నీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి కదా. ఏం చేస్తున్నావు నువ్వు? గౌతమ్ ఫోన్ రీచ్ అవ్వడం లేదు. సరే, నువ్వేం కంగారు పడకు, ఏం కాదులే. అయ్యో, అది కాదండి. స్వీటీ, నువ్వు ఏడవకు. వంశీ, వంశీ. ఝాన్సీ గారు, కంగారు పడకండి. వంశీకేమీ కాదు. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే మీరు
పిల్లల విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఇదిగోండి, ఈ మంచినీళ్ళు తాగండి. తాగండి. ఝాన్సీ గారు ప్లీజ్, వంశీకి అలా జరగడానికి మేమే కారణం అన్నట్టు మాట్లాడతారేంటి? మీరే కారణం. మీ ఫ్యామిలీ మొత్తం కారణం. మీ వల్లే పిల్లలు ప్రతిరోజు భయంగా బతుకుతున్నారు. మీ వల్లే ఒక్కరోజు కూడా వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది.